హీరో శ్రీకాంత్ గారు సుడిగాలి సుధీర్ పైన చాలా సీరియస్ అయ్యారు. ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. నీ హద్దుల్లో నువ్వు ఉండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నేను అంత చులకనగా నీకు కనిపిస్తున్నానా? హీరోలాగా కనిపించట్లేదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పేసి శ్రీకాంత్ గారు మాట్లాడేటువంటి ఆ మాటలు అసలు సోషల్ మీడియాలో మాత్రం ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. శ్రీకాంత్ గారిని ఎప్పుడు కూడా మనము ఇలాంటి యొక్క రూపంలో చూడలేదన్నమాట. ఎప్పుడైనా కూడా నవ్వుతూ కనిపిస్తారు, చాలా కూల్గా కనిపిస్తారు, చాలా అంటే ఎప్పుడూ కూడా ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం లాగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. కానీ అలాంటిది ఫర్ ది ఫస్ట్ టైం ఇంత కోపంగా కనిపిస్తున్నారు. అది కూడా సుడిగాలి సుధీర్ పైన ఎందుకు ఇంత కోపడుతున్నారు అని దాని గురించి ఎవరు కూడా తెలియట్లేదు అనమాట. అయితే శ్రీకాంత్ గారు, అనిల్ రావిపూడి గారు, అదేవిధంగా రోజా గారు, వీళ్ళు ముగ్గురు కూడా కలిసి డ్రామా జూనియర్ సీజన్ 9కి జడ్జిలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదే షోకి సుడిగాలి సుధీర్ హోస్ట్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. అయితే రీసెంట్గా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో ఏంటంటే సుడిగాలి సుధీర్ స్టేజ్ పైకి వచ్చి శ్రీకాంత్ గారు వచ్చినప్పుడు, ఏంటి సార్ మీరు ఎప్పుడు కూడా చిన్నపిల్లలాగా నవ్వుతూ ఉంటారని చెప్పేసి కొంచెం అంటే మాట్లాడడానికి ట్రై చేశారనమాట. మరి వెంటనే శ్రీకాంత్ గారు రియాక్ట్ అయిపోయి, అసలు ఆప్తావా, ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడుతూనే ఉంటావు, చులకన చేసి మాట్లాడుతూ ఉంటావు, ఒక హీరోలాగా నేను కనిపించట్లేదా నీకు? నేను ఈ షోకి వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, ఏదో ఒక రకంగా హేళనగా మాట్లాడుతూ ఉంటావు, నా అంటే నవ్వుల పాలు చేస్తూ ఉంటావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటావు. సో దయచేసి నీ హద్దుల్లో నువ్వు ఉండు, నీ హద్దులు ఏంటో నువ్వు తెలుసుకొని ఉండు అని చెప్పేసి శ్రీకాంత్ గారు మాట్లాడడం జరుగుతుంది. అంటే స్ట్రాంగ్ వార్నింగ్ అన్నమాట. సో వెంటనే సుడిగాలి సుధీర్ గారు సార్ ప్రోమో కోసం ఏమైనా మాట్లాడుతున్నారని చెప్పేసి అన్నప్పుడు మరింతగా కోప్పడిపోయి ఇంకా ఇంకా అంటే చాలా సీరియస్ అయిపోతాడు అన్నమాట. ఇంకా అప్పుడే ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి శ్రీకాంత్ గారు ఏమంటారు, సో ఇది అసలైన ప్రోమో అని చెప్పేసి నవ్వుతుంటారు అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా చాలా సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఓన్లీ ఈ షో అని కాదు, చాలా రియాలిటీ షోస్లో కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటాయన్నమాట. కావాలని టీఆర్పీ రేటింగ్ కోసం అప్పుడప్పుడు ఇలాంటి ప్రోమోలు మనకి ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో తిట్టుకున్నప్పుడు అంటే తిట్టుకున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు, కొట్టుకున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు, కోపైనట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. సో వాటి ద్వారా ఏంటంటే చూసినటువంటి ప్రేక్షకులు అరే ఏం జరిగింది, శ్రీకాంత్ గారు ఎందుకు ఇంత కోపడుతున్నారు, ఎందుకు సుడిగాలి సుధీర్ని తిడుతున్నాడు, సో ఈ విధంగా కొంచెం క్యూరియస్తో చూస్తూ ఉంటారనమాట. చాలా మందికి షేర్ చేస్తూ ఉంటారు కూడా. సో ఆ విధంగా టీఆర్పీ రేటింగ్ అనేది ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలాంటి ప్రోమోలు చేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి ఆ ఒక్క న్యూసే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.